ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను వీడియో చేసేది ఏంటంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ సేల్స్ గర్ల్ ఎలాగ పనులు పెడతారన్నది నేను చూపించాలనుకుంటున్నాను. నేను లేచింది 6 గంటలకండి. ఇండియా టైం అంతా 8:30. ఇప్పుడు వంట చేసేసాను ఆల్రెడీ. వంకాయ కర్రీ చేస్తున్నాను. వంకాయ చూసారు కదా, వంకాయ కర్రీ చేస్తున్నాను. అసలు టైం ఇప్పుడు ఎంతైనా తెలిసింది, 7:42 అయిపోయింది. ఇండియా టైం వచ్చి ఇంచుమించు ఒక 10:30 అట్లా అయిపోతుంది. ఓకేనా? అంటే 2.5 గంటలు డిఫరెంట్. కానీ చూడండి, నేను నాకు డ్యూటీ వెళ్ళాలండి. ఆల్రెడీ 7:43 అయిపోయింది. ఎప్పుడు ఇలా పరిగెత్తడం, రోజు పరిగెత్తింది. అసలు కోవిడ్లో నేను ఏం చేస్తాను తెలిసా? ఈరోజు వంట చేసుకుంటున్నాను చూడండి. 2 రోజులు మళ్ళీ ఇదే. ఇండియాలో అయితే అమ్మ వేసి పెడితే మనం ఏమంటాం, పొద్దున్న నుండి సాయంత్రం పెడతావా నీకు, నాకు అవసరం లేదు, నాకు ఇంకొక వెరైటీ కావాలి, అది కావాలి, ఇది కావాలని. ఇండియాలో అందరూ అంతేండి, నేను కూడా అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈరోజు వంట కూడా అనుకుంటున్నాను. ఇదే 2 రోజులు అంటారు. కోయిట్లో అందరూ అంటుంది, నేను కూడా అంటే కోయిట్లో అయితే ప్రతి ఒక్కరు ఈరోజు అనుకున్నారనుకున్నాను. 2 రోజులు 3 రోజులు 2 రోజులు. కానీ వెజిటేబుల్ అట్లా తిన్న పర్వాలేదు, కానీ నాన్ వెజ్ తినకూడదు. అది నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అనమాట. కానీ ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా వండుకొని తినాలండి. మనం ఏంటంటే తిండి మెయిన్ ఇంపార్టెంట్. తిండి ఇంపార్టెంట్. అది కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా తినాలి. ఇంకోటి వచ్చి పొద్దున్నే ఇండియాలో ఉన్నా నేను ఎక్కడున్నా సరే వేడి నీళ్ళు అయితే తాగుతానండి. మీరు కూడా పొద్దున్న అలవాటు లేని వాళ్ళైతే అలవాటు చేసుకోండి. చాలా అంటే చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ టైం అయిపోతుంది కదా, నేను తొందరగా వెళ్ళిపోవాలి, రెడీ అయిపోవాలి. నేను మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడాలి, స్కిప్ అయితే చేయొద్దు. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు అది ఎట్లా ఉంటానన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే మీకు నాకు కిటికీలో నుంచి మా కోవైట్ని చూపిస్తాను. కానీ మీరు చూడండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మా ఏరియా అనమాట, కైతాను. చూసారా? ఇంటికి మన ఇండియాలో సైకిల్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కార్లు అట్లా ఉంటాయండి. మన ఇండియాలో సైకిల్ ఎంత చీప్, ఇక్కడ కారు అంత చీప్లా కనబడుతుంది. మనకి బైక్ ఉంటే చాలు అని మనం అనుకుంటాం. ఇక్కడ బైక్స్ గట్రా అలౌడ్ లేదు కాబట్టి ఇంటికి చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో. ఇక్కడ మన ఇండియాలో అయితే బిల్డింగ్ కింద ఇంత పార్కింగ్ ఇవ్వడండి. కానీ కోవైట్లో పార్కింగ్ ఎక్కువ ఉంటుందండి. ఇల్లుగానే పార్కింగే పెద్దది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడికే వచ్చి ట్యాక్సీలు, వాళ్ళ పర్సనల్ కార్స్ అన్నీ పెట్టుకుంటారు కాబట్టి. బాగుంది కదా మా ఏరియా అండి. చాలా అంటే చాలా నీట్గా కనబడుతుంది, చాలా అందంగా ఉంది. ఇంకా ఇది మాకు కొంచెం పాత టైప్లో ఉంటుంది. ఇది పాత ఏరియా కాబట్టి, కానీ ఇంకా మంచి ఏరియా. నాకైతే టైం అయిపోతుంది. నేను తొందరగా మళ్ళీ రెడీ అయిపోయి నేను మీకు వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా చూడండి లాస్ట్ వరకు. ఓకే, బాయ్. హాయ్ అండి, రెడీ అయితే అయిపోయాను. డ్యూటీకి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా టైం కూడా అయిపోయింది. 8:30 వెళ్ళాలి. 8:29 అయిపోయింది. ఒక్క నిమిషంలో నేను 5 నిమిషాల జర్నీ ఎట్లా చేస్తానంటే, షాప్కి చాలా దగ్గర వెళ్ళింది, మరీ పెద్ద దూరం ఏం కాదు, ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మా బిల్డింగ్ చూస్తారా? బిల్డింగ్ చూడండి, కనబడుతుందా? ఇదంతా మా బిల్డింగ్ అనమాట. ఇంత పెద్దదన్నమాట, 9 ఫ్లోర్స్ అండి. ఎట్లా చూపించాలి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు నాకు ఈ ఎండ వల్ల కొంచెం ఎట్లా కనబడుతున్నాను, అసలు కనబడుతున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు. టైం అయితే చాలా అయిపోయిందండి. మా ఓనర్ అయితే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలకు కూడా అడుగుతాడనమాట. అందు గురించే నేను ఖచ్చితంగా తొందరగా వెళ్ళిపోవాలి.
అయిపోయింది. ఇదంతా మా ఏరియా చూసారు కదా, బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయో. ఇక్కడండి ప్లస్ ఏంటంటే మనకి టైం ఉండదన్నమాట కోయిట్లోని పనులు చేసుకోవడానికంటే, తినడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ టైం ఉండదు. కాబట్టి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటి కిందే షాపులు ఉంటాయండి, కొట్లు. మన ఇండియాలో అంటే ఒక 2-3 అట్లా ఉంటాయి కదా, అట్లాగా ఇక్కడ ఇంటి కింద ఉంటాయి, ఫ్లాట్ కింద ఉంటాయి. కాబట్టి తొందరగా ఏం కావాలనేది చూడండి, బ్యాంక్ అనమాట. బ్యాంకు కావాలంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇది సిటీ క్లినిక్ అంటే హాస్పిటల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మాకు. నెక్స్ట్ హైపర్ మార్కెట్ అంటే ఇప్పుడు ఇండియాలో డీమార్ట్ అట్లా ఇంకా మనకి డీమార్ట్కి వెళ్ళాలంటే మేము చాలా దూరం వెళ్ళాలన్నమాట మా ఏరియా నుంచి. కానీ ఇక్కడైతే తొందరగా వెళ్ళిపోవచ్చు, దగ్గరగా ఉంటాయి కాబట్టి అన్నీ కొనుక్కోవడానికి కానీ వెజిటేబుల్స్ కానీ ప్రతిదీ. ఈ అర్జెంట్గా పరిగెట్టే ఈ వేగంలో మనం ఖచ్చితంగా ఇట్లా ఉండడం వల్లే మేము ఇంకా తొందరగా పని చేసుకొని వెళ్ళగలుగుతాం. ప్రతి దానికి వంట కానీ ఏదైనా సరే. చూసారా కార్లన్నీ, నేను ఇలా వీడియో చేస్తుంటే అందరూ నన్నే చూస్తున్నారు. అయినా సరే మీ అందరికీ నేను కోవిడ్ చూపించాలని చెప్పి ఆ ఇంట్రెస్ట్తో నేను చేస్తున్నాను. ఓకే అండి, ఎవరైనా సరే తప్పుగా అయితే అనుకోవద్దు. ఒకవేళ నా వీడియోస్లో ఏదైనా పొరపాటు ఉంటే నా కామెంట్ రూపంలో చెప్పండి, నేను మళ్ళీ అది చేయకుండా నేను చూస్తాను. అంతేగాని తప్పుగా అయితే మటుకు అనుకోవద్దు. ఇదిగో చూసారా, ఇదైతే అరబ్బీ హోటల్ అనమాట. ఈ అరబ్బీ హోటల్లో షవర్మా, టిక్కా, ముషక్కిల్ అంగొండ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ముషక్కిల్ అంటే ఇండియాలో శాండ్విచ్ అంటాను చూడండి, అట్లా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కేఎఫ్సి టేస్ట్ ఇండియాలో రాలేదండి, ఎందుకో తెలీదు మనకి. కేఎఫ్సి అయితే ఇక్కడ కోయిట్లో సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇక చూడండి, చికెన్ కింగ్ కూడా మరి అంత అలా ఏమి ఉండదు. కానీ కేఎఫ్సికి వచ్చిన టేస్ట్ అయితే అందరికీ రాదు. చూసారు కదా, ఇది షాపింగ్ మాల్స్ అన్నీ ఏరియాలో. పార్కింగ్ చూసారా, ఇల్లులు ఎక్కడో ఉంటాయి కానీ కొంతమందికి ఇంటి దగ్గర పార్కింగ్ లేక ఇక్కడ కూడా తెచ్చిపెట్టుకుంటారు. టైం అయిపోతుంది, నేనైతే మా షాప్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేనే ఓపెన్ చేయాలండి షాప్ని, అందు గురించి నేను తొందరగా వెళ్ళిపోవాలి. మీరైతే షాప్ కూడా నేను బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడైతే బ్యాక్ పెట్టి చూపిస్తాను ఎట్లా ఓపెన్ చేస్తానన్నది. చూసారు కదా, ఇది వచ్చి గ్రాండ్ హైపర్ అనమాట. మా షాప్ దీని కింద చాలా అందంగా పెద్దగా ఉంటుందండి. ఎనీ ఐటమ్స్, ఇంకో గ్రాండ్ హైపర్ పేరు, ఎనీ ఐటమ్స్ మీకు దొరుకుతాయి ఇక్కడ. చూపించాను కదా, చాలాసార్లు అయితే చూపించాను మీకు. ఇవన్నీ చూడండి, ఇదైతే మా షాపు. మా షాప్ అయితే నేనే ఓపెన్ చేయాలి. ఇక్కడ నేను బ్యాగ్ పెట్టేసుకొని ముందు షట్టర్ అయితే ఓపెన్ చేసేస్తానండి తొందరగా. ముందు షట్టర్ కూడా మనమే ఓపెన్ చేయాలి కదా, అది కూడా ఇట్లా చాబీ పెట్టి అట్లా తిప్పుతూ ఉంటే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, క్లారిటీగా కనిపిస్తుంది కదండి. ఇంకా ఏమైనా కొత్తగా అన్నీ తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నా వీడియోలు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడాలండి, మీరు వీడియో ఎండ్ వరకు చూడాలని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఇదంతా మా షాప్ అనమాట. మా షాప్ చూసారా ఎంత బాగుందో, ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా, ఎంత అందంగా ఉందో మా షాపు. ఇంకా నేను మంచి వీడియోలు చేస్తానండి, మీరు అందరూ నాకు ఫాలో చేయండి, ఓకేనా. చూడండి, బ్లూటూత్లు ఉంటాయి, వాచెస్ ఉంటాయి, అన్నీ పెర్ఫ్యూమ్లు కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం అందరూ జాగ్రత్త. నేను మళ్ళీ వీడియోలు చేస్తాను, నేను ముందుకు మంచి వీడియోస్ చేస్తాను. ఇదైతే నేను రాగానే క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి, క్లీనింగ్ అయితే చేసేసుకొని కస్టమర్లు అయితే వస్తారు, చూసుకుంటూ ఉండాలి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.